ఏమీ అవ్వకూడదు. వసు, వసుంధర అంటే నాకెంత ఇష్టమో నీకన్నా ఎవరికీ ఎక్కువ తెలీదు. తను నా పక్కనే ఉండి కూడా తనని పలకరించలేక, తనని తాకలేక నరకం చూస్తున్నానత్త. ఆగు. చూసి కూడా పక్క నుంచి వెళ్ళిపోయేంత పెద్దవాడివైపోయావా? నేనెప్పుడు నీ కొడుకునే అత్త. నా ప్రెజెన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని పక్క నుంచి వెళ్ళిపోతున్నాను. వసుంధరికి వేరే పెళ్లి చేయడం గురించి మొన్న మాట్లాడావు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నీ ఇష్టం అత్త. మధ్యలో చెప్పడానికి నేనెవర్ని? రే, సరిగ్గా అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పు, లేకపోతే 2 తగిలిస్తాను చెప్తున్నాను. నా సమాధానం ఏంటో నీకు తెలుసత్తా. నా ప్రేమ కంటే నువ్వు కోల్పోయిన జీవితం చాలా పెద్దది. నువ్వు వసు హ్యాపీగా ఉంటే చాలని అనుకున్నాను. అంతే అత్తా. ఒకవేళ మహి నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే వసు వస్తే ఏం చేస్తాననేది నీకు ముందే చెప్పానత్తా. కానీ వచ్చేది మహి అయితే నేనేం చేయాలో కూడా నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావత్తా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంట్రా? నీ ముందు ఎప్పుడు నేను చిన్నవాణ్ణే అత్తా. ఇంకా నువ్వు నాకు ముద్దలు పెట్టి తినిపిస్తున్నట్టుగానే ఉంది. నీకు యాక్సిడెంట్ అయిన కొత్తలో చాలా ఏడ్చేవాణ్ణత్తా. నీ చేతి వంటని, నీ గోరు ముద్దల్ని అన్నీ మిస్ అయ్యేవాణ్ణి. నిన్నలా వీల్ చైర్ మీద చూసినప్పుడల్లా అత్త ఎప్పుడు లేస్తుంది, నాకెప్పుడు గోరు ముద్దలు కలిపి పెడుతుంది అని ఆశగా ఎదురు చూసేవాణ్ణి. నువ్వు సిద్ధుకి వసుకి ముద్దలు పెడుతుంటే నాకు కూడా పెడితే బాగుండనిపించిందత్తా. నిన్ను బాగా బాధ పెట్టాను కదా ధ్రువ. నేను నీకేవైనా చేయగలనా చెప్పు? నీకు నాకేదైనా చేయాలనిపిస్తే నన్ను దూరం పెట్టకత్తా. ఇంకొకసారి ఎప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్తాను అని చెప్పకత్తా. ప్లీజ్. నాకు అమ్మైనా నువ్వైనా ఇద్దరు ఒక్కటే అత్తా. మీ ఇద్దరూ ఎదురెదురుగా కాకుండా నా పక్కనే ఉండాలి అనుకుంటున్నాను. నీతో ఇదే ధ్రువ ప్రాబ్లం. ఒకటి అడగమంటే 3 అడిగేస్తావు. దేవుడి ముందు నిలబడి ఏం కావాలి అని అడిగితే అన్నీ చెప్పేయాలి కదత్తా. మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పటికొస్తుందో. చాలే, లోపలికెళ్ళింకా. అత్తా,